తెలంగాణ మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. మిగతా ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార కాంగ్రెస్ కే అనుకూలంగా వచ్చాయి. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్సలు వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. నవీన్ యాదవ్ వైపే జూబ్లీ హిల్స్ ప్రజలు నిలబడినట్లుగా క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. అసలు జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, పోలైన ఓట్లలో ఎంత మేర ఓట్లు పోలయ్యాయో చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ చెప్పేసింది. జూబ్లీ హిల్స్ లో నడిచిన పోలింగ్ సరళికి దగ్గరగా 14న రాబోయే ఫలితంలో ఏమాత్రం తేడా లేకుండా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ నెంబర్స్ చాలా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో జూబ్లీ హిల్స్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 3 సార్లు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం అధికార పార్టీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ బైపోల్లో కాంగ్రెస్ కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ 48.9%తో ముందంజలో ఉంది. ఈసారి బీఆర్ఎస్ 44.2%కి పరిమితమైంది. బీజేపీ అయితే కేవలం 3.8% ఓట్లతోనే సరిపెట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ లెక్కన కమలం పార్టీ డిపాజిట్ గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ కలిపి 3.1% ఓట్లు పోలైనట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక డివిజన్ల వారీగా ఎగ్జిట్ పోల్స్ చూస్తే బొరబండలో కాంగ్రెస్ కు 47.91%, బీఆర్ఎస్ కు 47.92% ఓట్లు పోలయ్యాయి. ఈ ఏరియాలో రెండు పార్టీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. కేవలం 0.01% మాత్రమే తేడా ఉందంటే బొరబండలో హోరాహోరీ పోరు నడిచిందనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇదే డివిజన్ లో బీజేపీకి కేవలం 4.17% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎర్రగడ్డ డివిజన్ లో పోలింగ్ సరళిని చూస్తే అధికార కాంగ్రెస్ కు 57.25%, బీఆర్ఎస్ కు 36.5% ఓట్లు పోలైనట్లు సర్వేలో తేలింది. ఇక్కడి ప్రజలు హస్తం పార్టీకి అవుట్ రైట్ గా మద్దతిచ్చినట్లు కనిపిస్తోంది. దాదాపు 20% మెజార్టీ కనిపిస్తోంది. ఈ ఏరియాలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్కన ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలబడినట్లు తెలుస్తోంది. ఎర్రగడ్డలో బీజేపీకి 6% ఓట్లే పోలయ్యాయి. రహమత్ నగర్ డివిజన్ లోనూ కాంగ్రెస్ డామినేషన్ కనిపించింది. ఇక్కడ కాంగ్రెస్ కు 50.93%, బీఆర్ఎస్ కు 46.4% ఓట్లు పోలయ్యాయి. రెండు పార్టీల మధ్య తేడా కేవలం 5% మాత్రమే కనిపిస్తోంది. ఈ ఏరియాలోనూ ముస్లిం ఓటర్లు కాస్త ఎక్కువే ఉంటారు. అయినప్పటికీ ఎర్రగడ్డ మాదిరిగా పూర్తిగా కాంగ్రెస్ స్టాండ్ తీసుకోకుండా బీఆర్ఎస్ కు కొంతవరకు మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. ఏదేమైనా రెహమత్ నగర్ లో మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ డివిజన్ లో బీజేపీ మరీ పూర్గా కనిపిస్తోంది. ఆ పార్టీకి కేవలం 1.33% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. షేక్పేట్ డివిజన్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి 34.59%, బీఆర్ఎస్ కు 54.88% ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ముందు నుంచి ఊహించినట్లుగాని ఈ ఏరియాలో బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపించింది. రీపోల్ సర్వేలు కూడా షేక్పేట డివిజన్ లో బీఆర్ఎస్ కి ఎడ్జున్నట్లు చూపాయి. ఎగ్జిట్ పోల్స్ లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. ఈ డివిజన్ లో బీజేపీకి 6% ఓట్లు పోలయ్యాయి. సోమాజ్గూడ డివిజన్ లో కాంగ్రెస్ కు 58.28%, బీఆర్ఎస్ కు 36.01% ఓట్లు వచ్చినట్లు సర్వేలు తేలింది. ఈ బైపోల్ విషయంలో సోమాజ్గూడ ప్రజలు కాంగ్రెస్ నే గెలిపించాలనే క్లారిటీతో ఉన్నట్లు తేలిపోయింది. రెండు పార్టీల మధ్య 22% ఓట్ల తేడా అంటే మామూలు విషయం కాదు. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ఇక్కడ అస్సలు పనిచేయలేదనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఏరియాలో బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జస్ట్ 1.2% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వెంగళరావు నగర్ డివిజన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ బాగానే పర్ఫామ్ చేసింది. అధికార పార్టీకి 49.44% ఓట్లు వచ్చినట్లు సర్వేలు తేలింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 43.98% ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మిగతా డివిజన్లతో పోలిస్తే ఈ ఏరియాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా కొద్ది శాతమే కనిపిస్తోంది. బీజేపీకి ఈ ఏరియాలో 5.26% ఓట్లు పోలయ్యాయి. యూసఫ్గూడ డివిజన్ చూస్తే కాంగ్రెస్ కు 52.87%, బీఆర్ఎస్ కు 38.22% ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కూడా పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యమే కనిపించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసఫ్గూడ డివిజన్ కు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి ఓటర్లు ఆయనకి మద్దతుగా నిలిచినట్టు కనిపిస్తోంది. అందువల్లే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య దాదాపు 15% ఓట్ల తేడా కనిపిస్తోంది. ఇక ఇదే ఏరియాలో బీజేపీకి కేవలం 1.98% ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 7 డివిజన్లలో బోరబండ, షేక్పేట డివిజన్లలో మినహాయిస్తే మిగతా 5 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిపత్యమే కనిపించింది. ముస్లిం ఓటర్లు, మిగతా సామాజిక వర్గాలకు చెందిన ప్రజలంతా నవీన్ యాదవ్ వైపే నిలబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో ఈసారి కూడా బీఆర్ఎస్ కే పట్టం కడతారనే ప్రచారం నుంచి కాంగ్రెస్ ఎలా రేజ్ అయింది? జూబ్లీహిల్స్ బస్తీలు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చాయి? బీఆర్ఎస్ కు వర్కౌట్ అవుతుందనుకున్న సెంటిమెంట్ నవీన్ యాదవ్ కి బలంగా పనిచేసిందా? జనం ఏ అంశాలను బేరీజు వేసుకొని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు? మాగంటి సునీత కంటే నవీన్ యాదవే బెటర్ అని ఎందుకు అనుకున్నారు? సాధారణంగా ఎప్పుడు బైపోలొచ్చినా ఆ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా అధికార పార్టీకే ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే ప్రతిపక్ష పార్టీలు గెలుస్తుంటాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అయినట్లు కనిపిస్తోంది. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ అంటేనే క్లాస్, మాస్ ఏరియాలు కలిసిన ప్రాంతం. ఇక్కడ క్లాస్ ఏరియాతో పోలిస్తే పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే బస్తీలే ఎక్కువగా ఉంటాయి. మెజార్టీ ఓటర్లు కూడా ఆ ప్రాంతాల్లోనే నివాసముంటారు. రెహ్మత్ నగర్, బోరబండ, షేక్పేట, ఎర్రగడ్డ లాంటి ఏరియాల్లో కాస్త రఫ్ గా ఉంటేనే కుదురుతుంది. దేనికి మించి మాస్ పబ్లిక్ పల్స్ తెలిసినోడయ్యుండాలి. నవీన్ యాదవ్ అచ్చం అలాంటోడే. ఆ బస్తీల్లో పెరిగి తిరిగి లీడర్ గా ఎదిగిన వ్యక్తి. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు తమకు అందుబాటులో ఉంటాడనో మరో కారణమో తెలియదుగాని మొత్తానికి నవీన్ అయితేనే బెటర్ అనే నిర్ణయానికొచ్చినట్లు కనిపిస్తోంది. నవీన్ యాదవ్ మాస్ లీడర్, అందులోనూ యూసుఫ్గూడకు చెందిన నాయకుడు. జూబ్లీహిల్స్ నుంచి గతంలో పోటీ చేసి మంచి ఓట్లు సాధించారు. నియోజకవర్గ ప్రజలతో ఇతనికి ఇప్పటికే మంచి పరిచయాలతో పాటు గట్టి పట్టు కూడా ఉంది. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావటం కూడా ఆయనకు అనుకూలించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందే 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్న సెంటిమెంట్ జనంలో ఇప్పటికే ఉంది. ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. జూబ్లీహిల్స్ లో రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకే పట్టం కట్టాలనే ఆలోచన జనంలో బలంగా ఉంది. మాస్ లీడర్ ని ఎన్నుకుంటేనే భవిష్యత్ కూడా బావుంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు 3 సార్లు ఇక్కడి ప్రజలు అవకాశమిచ్చారు. నవీన్ యాదవ్ కి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనే ధోరణి కూడా నవీన్ యాదవ్ కి బలంగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అందువల్ల జూబ్లీహిల్స్ లోని మెజార్టీ ప్రజలంతా నవీన్ వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. ఇదే ఎగ్జిట్ పోల్స్ లోనూ తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలు, యువతను ఆకట్టుకునే పథకాలు తమ నియోజకవర్గానికి మరింతగా చేరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలవాలనే ఆలోచన జూబ్లీహిల్స్ ఓటర్లలో ఉండి ఉండొచ్చనే అంచనాలున్నాయి. సిట్టింగ్ సీట్ ని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పూర్తిగా సెంటిమెంట్ నే నమ్ముకుంది. కానీ ఈసారి అది పెద్దగా వర్కౌట్ కాలేదని బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లో తెలుస్తోంది. పైగా జూబ్లీహిల్స్ లో మాస్ ఏరియాలు, మాస్ ఓటర్లే ఎక్కువ. వారికి కావాల్సింది కూడా మాస్ లీడరే. మాగంటి సునీత అలా కాదు. ఆమె మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మాస్ ఇమేజ్ అంతగా తెలియదు. మాగంటి ఉన్నప్పుడు కూడా ఆమె పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఆమె కొత్త నాయకురాలు. సునీతను గనుక ఎన్నుకుంటే షాడో ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉంటారన్న అనుమానం కూడా జనంలో కనిపించింది. అందువల్ల సునీతతో పోలిస్తే నవీన్ యాదవే తమ ఎమ్మెల్యేగా ఉండటం బెటర్ అనుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నవీన్ యాదవ్ తో పోలిస్తే సునీత ముందు నుంచి ప్రచారంలోనూ అంత యాక్టివ్ గా కనిపించలేదు. కేటీఆర్ మాత్రమే జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారాన్ని తన భుజాన వేసుకుని తిరిగారు. అయినప్పటికీ జనం బీఆర్ఎస్ ను సీరియస్ గా తీసుకోలేదనే విషయం ఎగ్జిట్ పోల్స్ తో తేలిపోయింది.
బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ తో అర్థమవుతోన్న మరో విషయం ఏంటంటే గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఇంకా తొలగిపోలేదనే విషయం తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లవుతోన్న సమయంలో వచ్చిన ఈ జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ ప్రజాపాలన బాగుందనే తీర్పునిచ్చారనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పూర్తిగా సెంటిమెంట్ ని నమ్ముకుని బరిలోకి దిగిన హైదరాబాద్ ప్రజలు మాత్రం డెవలప్మెంట్ ని కోరుకున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ తో తేలిపోయింది. పైగా బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు అవకాశమిచ్చారు. ఉప ఎన్నిక రూపంలో వచ్చిన అవకాశంతో మార్పు కోరుకున్నారనే విషయం ఎగ్జిట్ పోల్స్ తో స్పష్టమవుతోంది. మొత్తంగా ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ వేవ్ కి నవీన్ యాదవ్ పర్సనల్ ఇమేజ్ కి బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత తోడవటంతో ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏంటి? జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన ఒరిజినల్ తీర్పేంటనేది ఈ నెల 14న తేలిపోనుంది.